అందరికీ నమస్కారం। ఈరోజు రేపు 17వ తారీఖు మోడీ గారు వచ్చేటువంటి సభకి ఏ రకంగా జన సమీకరణ చేయాలనేటువంటి ఆలోచనలో మా నాయకుడు బోడే ప్రసాద్ గారు పర్యవేక్షణలో జరుగుతున్న మీటింగ్లో ఒక దురదృష్టకరమైనటువంటి వార్త, బోడే ప్రసాద్ గారికి సీటు లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఒక ఫోన్ ద్వారా మాకు రావటం తెలియజేయడం జరిగింది। ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంటే కూడా బోడే ప్రసాద్ గారి అభిమానిగా నేను 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నాను అనేటువంటి ఆవేదన నాకు ఈరోజు కలుగుతూ ఉంది। దానికి కారణం ఏంటంటే 175 కాన్స్టిట్యున్సీల్లో ఏ ఒక్క నాయకుడు తిరగనట్టుగా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా తిరగని విధంగా కాలికి బలపం కట్టుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని తన కుటుంబం అనుకొని ఓడిపోయిన మరుసటి రోజు నుంచి పార్టీ జెండాన్ని ఎజెండాగా మార్చుకొని తన కుటుంబాన్ని వదిలేసి పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబంగా భావించి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే మా ఇంట్లో మంచి జైల్లో ఉన్నట్టుగా కష్టపడి మేము బాధపడి ఆయన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి। అదే లోకేష్ గారు యువగళం చేస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో 16 గంటల నుంచి సుమారు 18 గంటలు కనీవిని ఎరుగని రీతిలో పెనమలూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సందర్భం। అదేవిధంగా పార్టీ ఏ ఆదేశించినా కూడా మా నాయకుడు మమ్మల్ని అందరినీ సమాయత్తం చేసి ముందుకు నడిపించినటువంటి విధానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాం। ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మా నోట్లోంచి వచ్చే మాట చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చోని విధంగానే ఉంటుంది। ఎందుకంటే బోడే ప్రసాద్ గారు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడ్డారు। ఈ రోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ మేమంతా కూడా రాజీనామా చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఇక్కడ పోటీ చేయడానికి వచ్చాడో అతనికి చుక్కలు చూపించడానికి మేమంతా కూడా రెడీగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం।